తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం ఇంత ఫండ్ ఇచ్చినప్పుడు మీరందరూ కూడా ఎందుకు మాట్లాడలేరు? మీ నోరు ఎక్కడ పోయినా అని కూడా అడుగుతున్నా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీ అందరికీ. కిరణ్ రాయల్ గారు నమస్తే అండి. నమస్తే సార్, మీకు ఆనంద పెద్దలకి ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. రాయల్ గారు, చూస్తున్నాం కిరణ్ గారు, గత కొన్ని రోజులుగా ఏ విధమైన రాజకీయాలు తెలంగాణలో కేవలం పవన్ కళ్యాణ్ గారు చుట్టూ మాత్రమే తిరుగుతున్నాయి. అది ఈ పార్టీ అని కాదు, ఆ పార్టీ అని కాదు, లేదా మేధావులు కాదు, ఆ మీడియాలు కాదు, సోషల్ మీడియాలు కాదు, ఎందుకు ఇంతలా దేనికి చేస్తారనుకోవాలి సార్ ఒకటి, తెలంగాణలో పుట్టిన పార్టీ తెలంగాణలో పెట్టకూడదంటే చాలా బాధాకరం. పార్టీ పుట్టిన తెలంగాణలోనే, తెలంగాణలో పుట్టిన పార్టీని తెలంగాణలో అడుగు పెట్టనివ్వము, సభ పెట్టుకోకుండా పర్మిషన్ ఇవ్వకుండా గత 10 రోజులు చూస్తున్నాము. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి నుంచి ఈ రోజు ఎక్కడ దిగజారిపోయారంటే కేసీఆర్ కూతురు పొన్నం ప్రభాకర్ గారు, తెలంగాణ ఉద్యమకారులంట మాగవీధి వాళ్ళు ఎవరో వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారు అమాంతంగా ఆయన స్టేజ్కి ఎక్కేశారు. వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు ఆంధ్రాలో అందరూ కూడా ఆయన్ని దగ్గర చేసుకునే పరిస్థితి ఎదురైంది. తెలంగాణలో చేస్తే ఈ రోజు వాళ్ళు చేస్తుంటే ఆంధ్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పెట్టుకుంటారు. ఒకటి కాదు, 10 రోజులు చూస్తున్నాం. ఉన్న ఆయన డాక్యుమెంట్ 1988 నుంచి ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ ల్యాండ్ ఉంటే దాన్ని కబ్జా అని చెప్పి హైలైట్ చేశారు. కబ్జా చేసేంత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉండరు. ఆయన ఇప్పుడు ఇంకో ఆస్తి రాజేయాలని ఇంకొన్ని ఇబ్బంది పెట్టాలని కోరుకునే వ్యక్తి అయితే కాదు. అలాంటి కబ్జాకారం చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేయడము, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ అడుగు పెట్టినడము, ఒక గవర్నమెంట్ అసలు తెలంగాణ గవర్నమెంట్ నాకు ఒక డౌట్ అండి. ఇదే కొండగుట్టకి మనం 35 కోట్లు ఫండ్ ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు గౌరవ సన్మానం చేసి గౌరవంగా మీరు వెల్కమ్ పలికిన చేశారు. ఇదే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మీ తెలంగాణలో తెలంగాణ సభకు వస్తుంటే ఎందుకు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది అంటే చూస్తుంటే కేవలం తెలంగాణలో కాదు, పవన్ కళ్యాణ్ గారు చుట్టూ రాజకీయం జరుగుతూ ఉంది. కేవలం మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వచ్చిన తర్వాత నుంచి రాజకీయాలు మారిపోయినాయి సార్. ఆంధ్ర రాష్ట్రంలో జగన్, తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి రేపు కీలకంగా తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం చేసి, తెలంగాణలో కూడా జనసేన పార్టీ బలోపేతం చేసి ఏదైనా రేపు ఫ్యూచర్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటికే టార్గెట్ చేయాలని ఆయన ఏమైనా తొక్కడానికి ప్రయత్నిస్తున్నారేమో అనిపిస్తుంది. కానీ దానికన్నా భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. కోర్టుకి వెళ్ళాం, హౌస్ మోషన్ పిటిషన్ చేద్దాం, మాకు తీర్పు మా పక్కన వస్తే మేము సభ పెట్టుకుంటాం, లేదంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇందాక 4:30 to 5:30 ఇంట్లో కార్యకర్త సమావేశం పెట్టుకుని ఇంట్లోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం. కాబట్టి భయపడి పారిపోయే వ్యక్తులు జనసేనకు ఎవరు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు. కానీ రాజకీయంగా చేస్తే మంచిది, ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షులైన ఒక సినిమా యాక్టరు, 2 తెలుగు రాష్ట్రాలే కాదు కర్ణాటక తమిళనాడు కూడా ఛాన్స్ ఉన్న వ్యక్తి, ఆయనని మీరు రానివ్వము సభ పెట్టుకొని ఇవ్వమంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితులు తెలంగాణ ప్రభుత్వం ఉందో చూడాల్సిన అవసరం అవుతుంది సార్. ఇప్పుడు ఏదైనా పార్టీ పెట్టాలన్నా దేశం ఎక్కడ పోటీ చేయాలని ఎవరికైనా హక్కు ఇచ్చిన, రాజ్యాంగం కల్పించిన హక్కు అది. అలాంటిది కావాలి సినిమాల్లో కావాలని ట్యాక్స్ చేస్తున్న 2 తప్పించి మీరు రాజకీయాలు మీ రాష్ట్రంలో చేసుకోండి అంటే అసలు శాసించడానికి అనడానికి ఎవరికి రైట్స్ ఉంటాయి కిరణ్ గారు? ఇక్కడ నాకు ఇంకో సందర్భం కూడా గుర్తొస్తుంది. గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏపీకి వెళ్తుంటే తెలంగాణ నుంచి రోడ్డు మీద నిలబెట్టేసి రోడ్డు మీద ఉడకబెట్టి అర్ధరాత్రి వరకు ఎంత హైడ్రామా క్రియేట్ చేస్తారో చూసాం. ఏమైనా పాస్పోర్ట్ కావాలని నా రాష్ట్రానికి వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ పదే ప్రశ్నించారు. ఇప్పుడు రావడానికి అభ్యంతరం లేదు కానీ